అతి కిరాతకం, అతి నీచం, అతి దుర్మార్గం. ఒక ఉన్మాది తెగబడిన నైజం. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, తల ఉంచుకునే విధంగా ఆ చేసిన దుశ్చర్య. నరరూప రాక్షసులైనా సరే కాస్త జాలి దయ ఉంటుందేమో, కానీ హరిశ్చంద్ర ప్రసాద్ అనే పేరు పెట్టుకున్న అతనికి మాత్రం అవేవీ లేవు, కనిపించట్లేదు. ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది పెద్ద ఎత్తున. అసలు కందుకూరులో ఏం జరిగింది, ఈ ఘటనకు గల కారణాలు ఏంటి, ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఏంటి, ఎందుకు అతని మీద అంత కక్ష కట్టాడు, అందుకు అంత దారుణంగా అంత కిరాతకంగా మర్డర్ చేశాడు. ఆ కారు చూడండి, ఆ కారు చూస్తే అర్థమవుతుంది. ఫార్చునర్ కారు ఒక మనిషిని గుద్దితే అలా అయ్యింది అంటే ఇంకా అతను ఎంత దుర్మార్గం చేశాడో ఇంకా వేరే చెప్పనవసరం లేదు. కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నది 99 టీవీ. ఈ ఇష్యూ జరిగిన దగ్గర నుంచి కూడా 99 టీవీ పూర్తి స్థాయిలో బాధితులకు అండగా ఉండడానికి మేము సైతం అంటూ కూడా రంగంలోకి దిగాం. దాని ఫలితమే కొద్ది నిమిషాల క్రితం కందుకూరు ఎమ్మెల్యే గారు కూడా ఎక్స్క్లూజివ్గా మనతో పాటు ఆ బాధితురాలికి పూర్తి స్థాయి అండదండలు ఉంటారు అని చెప్పి హామీ ఇచ్చారు. మరొక వైపు ఒక వీడియో వైరల్ అవుతుంది. అసలు ఎందుకు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడంటే అతనికి, ఆ చనిపోయిన అతనికి, ఎవరైతే చంపిన అతనికి, చనిపోయిన అతనికి ఏవో వేరే వేరే అంశాలు ఉన్నాయి. అతని దగ్గర ఇతను పనిచేసేవాడు, చనిపోయిన అతను పనిచేసేవాడు, అక్కడేదో చిన్న ఘర్షణ జరిగిందని. అదేమీ కాదు. వాస్తవాలు మీ ముందు వచ్చే ప్రయత్నం అయితే నేను ఇప్పుడు చేస్తాను. ఆ అమ్మాయి చెబుతున్నది ఆవేదనతో, ఎందుకు ఆడు తన భర్తను చంపాల్సి వచ్చింది అని. కామదాహంతో ఈ తప్పు చేశాడు. ఒళ్ళు బలిసి బరి తెగించి చేశాడు. మనల్ని ఎవడో ఏం పీకలేడురా అనే ధైర్యం ఎవడిచ్చాడు వాడికి? మనుషులను చంపుతారా? ఏ సమాజంలో ఉన్నాం? మరొక్కడు ఇలాంటి ఆలోచన రావడానికి ఉచ్చపోసుకునే విధంగా ఆ ట్రీట్మెంట్ ఉండాలి. అది ప్రభుత్వం కానీ పోలీసులు కానీ. మరో ఆలోచన రాకూడదు ఎవరికి కూడా. మనిషి ప్రాణాలు తీయడం ఏంటండి? ఎంత దుర్మార్గం కాకపోతే. దేనికోసం? తన భార్యని చెరపట్టడం కోసం. ఆమె లొంగలేదని ఈ రకంగా చేస్తారా? ఆ బయట వినండి ఆవిడది, ఆవిడేం చెప్తున్నాదో. భయపడబాకు, మీకు మెసేజ్లు అవి పెట్టున్నారు కదమ్మా, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని చెప్తుండే. అదే వల్గర్గా బిహేవ్ చేశారు. నన్ను ఒకసారి బయట పని చేసుకుంటున్నప్పుడు గట్టిగా చేతులను అట్లా చేసి మా బలవంతంగా ఇట్లా దగ్గరికి లాగారు. మా పెద్ద పాప వచ్చేసి ఏడుస్తా అట్లా నా దగ్గరకు వచ్చి పాపని నెట్టేశాడు. అంతకుముందు ఒకసారి ఈ పాపని వేరే అమ్మాయి దగ్గర ఉంటే ఈ పాపని తీసుకొని వెళ్ళిపోయి నాకు ఫోన్ చేయాలి, మెసేజెస్ చేయాలి. మీకు మెసేజ్లు అవి పెట్టున్నారు కదమ్మా, అదే వల్గర్గా బిహేవ్ చేశారు. భయపడబాకు, మీకు మెసేజ్లు అవి పెట్టున్నారు కదమ్మా, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని చెప్తుండే. అదే వల్గర్గా బిహేవ్ చేశారు. నన్ను ఒకసారి బయట పని చేసుకుంటున్నప్పుడు గట్టిగా చేతులను అట్లా చేసి మా బలవంతంగా ఇట్లా దగ్గరికి లాగారు. మా పెద్ద పాప వచ్చేసి ఏడుస్తా అట్లా నా దగ్గరకు వచ్చి పాపని నెట్టేశాడు. అంతకుముందు ఒకసారి ఈ పాపని వేరే అమ్మాయి దగ్గర ఉంటే ఈ పాపని తీసుకొని వెళ్ళిపోయి నాకు ఫోన్ చేయాలి, మెసేజెస్ చేయాలి. ఎంత కిరాతకం అండి, ఎంత దుర్మార్గం ఇది. పసిపిల్ల, ముక్కు పచ్చలారని పసిపిల్ల తల్లి దగ్గర ఉంటే ఆ తల్లిని చెరబెట్టడానికి చూశాడు ఆ కామాంధుడు. పిల్ల అడ్డొస్తే పిల్లని తోసేసాడట. తన చేతులు రెండు వెనక్కి పట్టుకుని లాగాడట. ఏం చేయాలని? సారీ ఈ రకంగా అంటున్నందుకు ఒక ఆవేదనతో చెప్తున్నాను నేను. ప్రాణాలు తీయడం ఏంటండి? ఎంతకాలం ఇది? ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి? నిండా 30 ఏళ్ళు ఉండవేమో. 5 సంవత్సరాలు అయ్యింది ఆ తల్లికి పెళ్ళయ్యి. 2 పిల్లలు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఉన్న పాప ఒకటి, సంవత్సరంన్నరలో ఉన్న పాప ఒకటి. ఆ 3-4 సంవత్సరాల్లో ఉన్న పాపకి తండ్రి ఎవరో తెలుసు, కానీ ఇంకొక 6 నెలల సంవత్సరం పోతే తండ్రి ఎవరో మర్చిపోతుంది. ఆ సంవత్సరంన్నర పిల్లకి అసలు తండ్రే తెలియదు, తండ్రి ఎలా ఉంటాడో తెలియదు, ఆ ముద్దు ముచ్చటా తెలియదు. ఆ పసికందుల్ని అనాథనం చేశాడు. ఆమె నుదుటి కుంకుమని కాలరాశాడు కేవలం కామం కోసం.
ఆ శరీరం కోసం రాబందులా పడ్డాడు. అది కాదని అడ్డుకుంటే ఇది నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పి ఎవరైతే ఆమె భర్త ఉన్నాడో వాళ్ళు మరిదులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి అతన్ని హెచ్చరించి, సరే కొట్టకపోతే ఏం చేస్తారు, 2 పీకుతారు. మాటలతో వినకపోతే ఏం చేస్తాడు, ఎవరన్నా చేతులతోటే పీకుతారు. అది కక్ష పెట్టుకుని కులం పేరు మీద తిట్టి ఆ లీ అని నాకు అన్న ఇష్టం లేదు. అది ఆ పేరు మీద తిట్టి మీరెంత, మీ బతుకులెంత, మా మీదకి వస్తారా, మమ్మల్ని ఎదిరిస్తారా, మీ 4 కుటుంబాలే ఉన్నాయి, మీ అంతు తేలుస్తాం అని చెప్పి వెంటాడి వేటాడి ప్రతిరోజు నరకం చూపించేవాడట ఆమెకి. మీ ఆయన మా మీదకే వస్తాడా, మా గురించి నువ్వు చెప్తావా మీ ఆయనతోటి, నీ సంగతి తేలుస్తాను, నీ పిల్లల సంగతి తేలుస్తాను. మధ్యలో ఒకసారి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయాడట. ఎత్తుకెళ్ళిపోయి ఏంటండి, నువ్వు రా నా దగ్గరికి, లేకపోతే నువ్వు ఫోన్ చేయి, నువ్వు నాకు పడక సుఖం ఇవ్వి అని అడుగుతున్నాడు అంటే ఏం చేయాలి వీళ్ళని? ఎందుకు ఉపేక్షిస్తున్నారు? నడి రోడ్డు మీద ఎలాంటి వాళ్ళని ఏం చేయాలో అదే చేయాలి. అయితే జర్నలిస్ట్గా నేను కొన్ని మాటలు మాట్లాడలేకపోతున్నది కాబట్టి నా ఆవేశాన్ని అనదొక్కుంటున్నాను. ఎవరండి ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు? వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు చేసిన తప్పేంటి? ప్రాణ స్నేహితుడట, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు. అలాంటి వ్యక్తిని ఇంత నిర్దాక్షిణ్యంగా ఆమె కోసం చంపాడు అంటే, పిల్లల్ని చంపుతాను బెదిరించాడు అంటే, ప్రతిరోజు కూడా నరకం చూపించాడు అంటే ప్రభుత్వం ఏం చేయాలి? మేము ఉన్నామన్న భరోసా ఇవ్వాలి. అది ఈరోజు దొరికింది, మన లైవ్ సాక్షిగా దొరికింది. ఎమ్మెల్యే గారు స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది కులచిచ్చు కాదు, కామచిచ్చు. ఒక కామాంధుడు చేసిన పనికి ఈరోజు అల్లకల్లోలం అవుతుంది. అది ఎటువైపు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. ఇక ఆగాలి. ఈ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఆగాలి. ఆగకపోతే తోలు తీయాలి. ప్రభుత్వ బాధ్యత అది. హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ, చూడండి ఏం జరుగుతుందో అక్కడ. ఆర్డర్స్ ఇవ్వండి, ఇలాంటి వాళ్ళని ఏడి పారిమనండి. సమాజం శభాష్ అంటుంది. మరి ఆ రకంగా జరుగుతుందా? ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ వెళ్తుందా? చూద్దాం. రైట్. ఇక డిబేట్ విషయానికి వస్తే